1975లో నూనె వ్యాపారం మొదలుపెట్టారు. చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ స్థాయిలోనే వ్యాపారం అభివృద్ధి చేశారు. సుమారు 25-30 కోట్ల టన్ను లాస్ట్ లో వరకు చేశారు. అయితే ఆరోగ్య రీత్యా ఇక మనం ఇప్పుడు ఈ వ్యాపారం చేయడం ఇబ్బందిగా ఉంది కాబట్టి విరమించుకున్నాం. వ్యాపారం చేయట్లేదు. 3 సంవత్సరాలు అయింది వ్యాపారం తీసేసి. మా పట్టణాయి శ్రీనివాసరావు అంటే ఆయన వాసు అని పిలుస్తారు. ఆయన మాత్రం ఇండస్ట్రీ నడిపిస్తున్నారు. అయితే స్మాల్ ఫోల్డ్ ఓపెన్ నేను ఎలా వచ్చానో మీకు వివరంగా చెప్తాను. సాయి భక్తులు శాశ్వతరావు గారు మా ఇంటికి ఎదురుకుంటా అద్దెకున్నారు. ఒక 30-35 సంవత్సరాల క్రితం వాళ్ళ మిసెస్ మా మిసెస్ ఎదురుగా ఉండడం వల్ల బాగా స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఏర్పడిన కాదు వాళ్ళు ఫస్ట్ నుంచి సాయి భక్తులు. అప్పట్లో సరోజిని గారు, తులసి గారు, బూద రంగయ్య గారు, చల్లా కృష్ణమూర్తి గారు వీళ్ళు ఒక 10 మంది వరకే నాకు తెలిసిన భక్తులు ఈ నగర సంకీర్తన భజన చేస్తూ ఉన్నారు. పూర్వం శాశ్వతరావు గారు మా ఇంటికి వచ్చి మీ ఇంట్లో భజన పెడతాము అనుకుంటున్నాను, పెట్టమంటారా అని అడిగారు. అయితే పెట్టండి అని చెప్పాం. అంతవరకు మాకు ఖచ్చితంగా మా గురించి ఆయన గురించి కానీ మహిళల గురించి కానీ మాకేం తెలియదు. అయితే అప్పట్లో సరోజిని గారు, తులసి గారు ఎక్కువ వాళ్ళ పెద్దల సాగుతూ ఉండేది. తర్వాత భూమరంగయ్య గారు అది కూడా పెద్ద మనిషిగా ఉంటారు కానీ వీళ్ళు చెప్పినట్టు ఆయన ఉంటారు. అయితే ఇట్లా గాంధీ గారు ఇంట్లో వాళ్ళ ఆదివారం మరియు పెడతామని నేను వాళ్ళని అడగ వాళ్ళు పెట్టమని చెప్పారు కాబట్టి వాళ్ళంతా ప్రజలు పెడతామని తులసి గారిని, సరోజిని గారిని, మూడరంగయ్య గారిని అడగ వాళ్ళు గాంధీ గారి ఇంటికాడ ఈ ఆదివారం పెట్టడం కుదరదు, మళ్ళీ వచ్చే ఆదివారం కానీ ఎప్పుడైనా పెడదాము, ఈ ఆదివారం వేరే చోట మేము భజన పెడదాము అనుకున్నాము అని గట్టిగా చెప్పారు. అయితే శాశ్వతరావు గారు మాత్రం పట్టు విడవలేదు. నేను వాళ్ళకి మాట ఇచ్చాను, వాళ్ళు కష్టంగా భజన పెట్టుకుంటానని అడిగితే